నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అర్జునుడి యొక్క ఆ, యుద్ధం చేయకూడదు అనడానికి జస్టిఫికేషన్ చూస్తున్నాం. 38వ శ్లోకం నుంచి చూడాలి మనం కదా, ముందు చదివినట్టున్నాం. ఆ, ఏతాన్నార్హ వయం హంతుం అదైంది. చదువుదాం ఒకసారి 38వ శ్లోకం చదువుదాం. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం. కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఒక్క నిమిషం. Recording in progress. సో లోభోపహత చేతసః లోభోపహత చేతసః ఆ, యద్యపి కులక్షయకృతం దోషం చ మిత్రద్రోహే పాతకం న పశ్యంతి. ఏతే ఏతే న పశ్యంతి అంటే ఒకవేళ ఆ, ఈ యుద్ధంలో ఉండే తప్పులు వీళ్ళు గుర్తించలేకపోయినా, ఎవరు లోభోపహత చేతసః అంటే కౌరవులందరూ కూడా, దుర్యోధనుడు అండ్ అండ్ టీం లోభము చేత అపహరించబడినటువంటి ఆలోచన కలవాళ్ళు. లోభోపహత చేతసః, చేతస్ అంటే మనస్సు, ఆలోచన ఆరు బుద్ధిని కూడా అని కలుపుకోవచ్చు అక్కడ. లోభము చేత అపహరించిన బుద్ధి ఆ, ఉన్నవారు కాబట్టి, అంటే వాళ్ళకి రాజ్యము యుద్ధము చేయుటకు ప్రైమరీ రీజన్ అక్కడ వేరే కారణం ఏమీ లేదు. జస్ట్ పాండవులకి ఆ, ఇంత పిసరు కూడా రాజ్యము షేర్ చేయకూడదు అనేటటువంటి మోటివ్ తప్పించి ఇంకొక మోటివ్ ఏం లేదు, ఇంకొక కారణం లేదు యుద్ధం చేయడానికి. అందుకని వాళ్ళు లోభోపహత హత చేతస, వాళ్ళ చేతస్సు అంటే వాళ్ళ మనస్సు బుద్ధి కూడా లోభ ఉపహుత, లోభము చేత ఆ, అపహరించబడినటువంటి ఆ, మనస్సు లేక బుద్ధి కలవారు. అటువంటి వాళ్ళు కులక్షయకృతం దోషం. సో కులక్షయకృతం అంటే యుద్ధము వలన కులము నశిస్తుంది. కులము అంటే వంశము. మరి యుద్ధంలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ని ఆయన ఇక్కడ లెక్కెడుతున్నాడు ఒక్కొక్కటి. ఆ ఇది చాలా, దాన్ని ఏమంటారు, చాలా వ్యాలిడ్ ప్రాబ్లం యుద్ధంలో. ఇట్స్ ఎ సోషల్ ఇష్యూ, చాలా పెద్ద సోషల్ ఇష్యూ వార్ అనేది. ఆ, అదే అర్జునుడు తన శైలిలో యుద్ధము వలన జరిగే సోషల్ ఇష్యూ, సామాజిక వ్యవస్థ ఏ విధంగా చెడిపోతుంది యుద్ధం వల్ల అన్నది ఆయన అక్కడ దాన్ని ఆ, దాన్ని ఉటంకించి, ఈ కారణం చేత మనం యుద్ధం చేయకూడదు కదా అని, యుద్ధము చేయకపోవుటకు కారణాలు వెతుకుతున్నాడు. కారణాలు వెతకడంలో ఒక చాలా మంచి చక్కని, చాలా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్, చాలా చక్కని ఆ, ఇది చూపిస్తున్నాడు. లాజిక్ చూపిస్తున్నాడు, అక్కడ న్యాయం చూపిస్తున్నాడు. అంటే కులక్షయకృతం దోషం, ఈ యుద్ధం వలన ఎటువంటి దోషం జరుగుతోంది? కులక్షయకృతం అంటే వంశము, ఆ, వంశములు, కొన్ని వంశాలు ఆ, నశించిపోతాయి. అంతే కదా, మగవాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళి చనిపోతారు. సో దానివల్ల మొత్తము సిస్టమ్, ఈక్విలిబ్రియం, సొసైటీలో ఉన్న ఈక్విలిబ్రియం చెడిపోతుంది అంటున్నాడు. ఆ చెడిపోవడం అటువంటి దోషము. పైగా ఇంకొకటి ఏమిటి? మిత్రద్రోహే పాతకం. మిత్రద్రోహము అంటే ఆ
పాండవులేమీ వాళ్ళకి బద్ధ శత్రువులు కాదు కదా. వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. సో వాళ్ళందరూ మిత్రులు కూడా. అందులో బోళ్ళంతమంది ఆ, ఆ, మిత్రులు కూడా ఉన్నారు అందులో. ఆ, స్వజనులు, మిత్రులు ఉన్నారు అక్కడ అందరూ. వాళ్ళకి చేస్తున్నటువంటి అన్యాయం, ఆ, ఇది వాళ్ళ విషయంలో, పాండవుల విషయంలో అన్యాయమే చేస్తున్నారు ఇక్కడ కౌరవులు. సో మిత్రద్రోహే పాతకం. ఆ, ఇటువంటి దోషమును ఒకవేళ లోభోపహత చేత సహా, లోభము చేత అపహరించబడినటువంటి మనస్సు ఆ ఆ, కలిగిన ఏతే ఈ కౌరవులు యద్యపి న పశ్యంతి, ఒకవేళ చూడకపోయినా కూడా మనం ఎలా చూడలేకపోతున్నాము అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. అని క్వశ్చన్ చేసి మనమైనా చూడాలి కదా అంటున్నాడు. సెకండ్, రెండో శ్లోకంలో అదే ఉంది. కథం న జ్ఞేయం అస్మాభిః పాపాద్ అస్మాత్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిః జనార్దన. ఓ జనార్దన, ఓ కృష్ణ. మళ్ళీ జనార్దన అన్న దాంట్లో మనము కొంచెము స్వారస్యం చెప్పుకోవచ్చు. నువ్వంటే జనులకు దుఃఖమును కూడా కలిగించేవాడవు. జనార్దన అంటే జనులను ఆ ఇబ్బంది పెట్టేవాడని. అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా రెండు ఈశ్వరుని యొక్క ప్రసాదమే, అనుగ్రహమే అని అనే స్పిరిట్ లో పరమాత్మకి జనార్దన అని పేరు. సో ఓ జనార్దన, నువ్వైతే ఆ ఆ, ఇతరులకు కష్టాలు అనుగ్రహిస్తావేమో కానీ ఆ, నాకు ఈ ఈ కాంటెక్స్ట్ లో ఆ, అలా చేయుట, ఈ ఆ, ఇప్పుడు ఇప్పుడు నేను అలా చేయుట ఎందుకో ఆ, అంత విలువైన పని కాదు అనిపిస్తోంది అంటున్నాడు అనమాట. సో కులక్షయకృతం దోషం, హే జనార్దన, కులక్షయకృతం దోషం, ఆ, ఇటువంటి ఆ, వంశములను నశింపచేసేటటువంటి దోషము నుండి, అస్మాత్ పాపాత్, ఇటువంటి పాపము నుండి నివర్తితుం, ఆ, వెనుకకి ఆ, మరలుట, వెనక వెనకకి మరలుట. కథం నా అస్మాభిః జ్ఞేయం, మనకి ఎందుకు కనపడట్లేదు అని అడుగుతున్నాడు. అంటే వాళ్ళకి ఆ, కనపడట్లేదు, ఆ, అది అర్థమైంది. కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిః, ఈ ఇటువంటి దోషమును మనం చూస్తున్నాం కదా, మనకు కనిపిస్తోంది కదా. ఇందులో కులక్షయము అనేటటువంటి, యుద్ధములో కులక్షయము అనేటటువంటి ఒక పెద్ద దోషం ఉన్నది అని మనకి ఎదురుకుండా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూనే ఉన్నది. ఎందుకంటే మన మనస్సులు లోభము చేత అపహరింపబడినవి కాదు. ఫస్ట్ శ్లోకంలో అదే అంటున్నాడు. ఒకవేళ లోభము చేత అపహరించబడిన మనస్సు ఉన్నవారు ఈ కులక్షయకృతం అనే దోషమును, యుద్ధములో ఉమ్, వంశములు నశించిపోవుట కులము నశించిపోవుట అనేటటువంటి దోషము ఆ లోభము చేత అపహరించబడిన మనస్సు కలిగిన కౌరవులకు కనిపించకపోయినా, యద్యప్యేతేన పశ్యంతి, ఆ, ఆ, అస్మాభిః మనకు ఆ, కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిః, మనకి కనిపిస్తూనే ఉన్నదిగా ఇందులో దోషం ఉన్నదని. పైగా కనిపించగా అస్మాత్ పాపాత్ నివర్తితం, ఈ పాపము నుంచి వెనుకకు మరలుట కూడా. ఉమ్, కథం న జ్ఞేయం, మనకెందుకు కనిపించుటలేదు. అందుకని మనము ఈ కులక్షయకృతం అనేటటువంటి ఆ, కులక్షయము అనేటటువంటి దోషమును కలిగించే ఈ యుద్ధమును చేయరాదు, ఈ యుద్ధము నుంచి విరమించుకుందాము అని కృష్ణునికి సోషల్ కాంటెక్స్ట్ లో కూడా లాజిక్ అందజేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇది ఆ, యుద్ధం చేయుట ఏమి మంచి పని కాదు అని. యాక్చువల్లీ నెక్స్ట్ 6 శ్లోకాలు చాలా మంచి సోషల్ థింకింగ్ ని చూపిస్తున్నాయి. ఆ, ఎప్పుడో కొన్ని కొన్ని వేల సంవత్సరాల కింద జరిగినటువంటి కథలో ఈ డైలాగ్ లో ఉంది. చాలా మంచి సెట్ ఆఫ్ శ్లోకాలు. అంటే యుద్ధము వలన ఆ, కలిగే ఆ, కలిగే సోషల్, సామాజిక ఆ, అంటే ప్రాబ్లమ్స్ ఏ రీతిగా ఉంటాయి, ఏ విధంగా సమాజము ఆ, నష్టపోతుంది యుద్ధము వలన అనేది చాలా చక్కటి సిరీస్ ఆఫ్ శ్లోకాల్లో అర్జునుడు ఇక్కడ ప్రతిపాదించి ఈ కారణం చేత మనము యుద్ధము నుండి విరమించుకోవాలి కదా అని శ్రీకృష్ణునికి చెప్తున్నాడు. అయితే మీరు చూస్తారు,
శ్రీకృష్ణుడు వీటికి సమాధానం చెప్పడు. ఎందుకంటే ఆ, భగవద్గీతలో భగవద్గీత ధర్మశాస్త్రము కాదు. అంటే ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అని చెప్పే శాస్త్రము కాదు భగవద్గీత. దానికి ధర్మశాస్త్రాలు ఉన్నాయి వేరే. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేటటువంటి ఆ, బోధ కాదు ఇక్కడ. చేస్తున్న పని ఏ విధంగా చేయాలి అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ అజ్యూమ్డ్ దట్ యు నో వాట్ యు నీడ్ టు డూ ఇక్కడికి వచ్చే ముందు. ఒకటి అది. సో అందుకని కృష్ణుడు ఇక్కడ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ ఆ, అన్న డిస్కషన్ లోకి వెళ్ళాడు అసలు. ఆ, అందుకని ఈ క్వశ్చన్స్ కి ఈ ఈ ఆర్గ్యుమెంట్స్ దేనికి కూడా శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు. ఒకటి. రెండు, ఆ, ఇప్పుడు ఒక జ్ఞాని పర్స్పెక్టివ్ నుంచి చూస్తుంటే యుద్ధము ధర్మయుద్ధము ఇది. సో ధర్మయుద్ధం జరగాలి, అది డ్యూటీ. ఇది మంచా చెడా అంటే వాళ్ళు మరి మంచి చెడులు రెండింటికి కూడా అతీతులు. రెండింటికి మంచి చెడు అనే ద్వంద్వమునకు సామాజికంగా యుద్ధము మంచిదా చెడ్డదా అంటే మంచిదని చెప్పొచ్చు, చెడ్డదని చెప్పొచ్చు. ధర్మాన్ని నిలబెట్టడానికి మంచిది. ఆ, ఈ కులక్షయం అటువంటి దోషములు కనిపించినప్పుడు చెడ్డది. మరి ఇది మంచిదా చెడ్డదా అంటే అది మంచిదిని చెడ్డది రెండు కూడా ఉన్నాయి. కానీ ఆత్మజ్ఞానము మంచి చెడులకు అతీతము. అదొకటి గుర్తుండి పెట్టుకోవచ్చు. మూడు, ముందు కూడా రాబోతోంది. మన దుఃఖమునకు కారణము ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్. నా దుఃఖమునకు కారణము ఎక్స్టర్నల్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి అనుకుంటే దానికి ఆన్సర్ గీతలో దొరకదు. ఎందుకంటే ఇప్పుడు నేను సడన్ గా గురుదేవుల దగ్గరికి వెళ్ళి నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది అని చెప్పాను అనుకోండి, ఆయనకి ఏం తెలుస్తుంది పూర్తి విషయం? నేను నా సైడ్ స్టోరీ చెప్తాను. నాకు ఎవరితోనో పర్టికులర్ మనిషితో ప్రాబ్లం ఉందని ఆయన దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మీరు సెటిల్ చేయండి అని. ఆయనకి నేను చెప్పింది ఓన్లీ నా సైడ్ స్టోరీనే కదా, అవతల వాళ్ళ సైడ్ స్టోరీ తెలియదు కదా. అవతల వాళ్ళు వేరే స్టోరీ ఉంటుంది. సో వాళ్ళు ఆ విధంగా అటువంటి వాటికి సమాధానాలు చెప్పరు. కాకపోతే దేనికి చెప్తారు సమాధానం అంటే, నా దుఃఖమునకు కారణము నా ఆలోచనలో ఏదో తేడా ఉన్నది, నా ఆలోచనలో ఏదో తేడా ఉంది, అదే నా దుఃఖానికి కారణము అనుకుంటే దానికి భగవద్గీతలో సమాధానం దొరుకుతుంది. సో శ్రీకృష్ణుడు చెప్పే సమాధానము 2:11 నుంచి ఆ విధంగా ఉంటుంది. నీ దుఃఖానికి కారణము ఈ యుద్ధం చేయుట యుద్ధం చేయకపోవుట వీళ్ళందరూ నా వాళ్ళు అదంతా కాదు. దుఃఖానికి కారణము నువ్వు సరిగ్గా ఆలోచించట్లేదు. నువ్వు సరిగ్గా ఆలోచించట్లేదు కాబట్టి నీకు దుఃఖం వస్తుంది. ఈ టైంలో నీ 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 కర్తవ్యం చేయవలసిన టైంలో నువ్వు కూర్చొని దుఃఖిస్తున్నావు. ఎందుకంటే నీ ఆలోచనలో ఆ, ఏదో కొంత లోటు ఉన్నది, ఆలోచన పద్ధతిలో కొంత లోటు ఉన్నది. ఆ ఆలోచన పద్ధతిని సరి చేసుకుంటే దుఃఖం పోతుంది, నువ్వు చేయాల్సిన పని లేదు చేయగలవు. సో ఇన్స్ట్రక్షన్ అంతా ఆ విధంగా ఉంటుంది. కానీ ఇటువంటి సోషల్ యుద్ధము చేయుటలో సోషల్ జస్టిఫికేషన్ ని ఇచ్చే ప్రయత్నం అసలు శ్రీకృష్ణుడు ఆ చుట్టుపక్కలకు కూడా వెళ్ళడు. వీళ్ళు చూస్తారు. కానీ అర్జునుడు చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ మాత్రం వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్, వ్యాలిడ్ సామాజిక వ్యవస్థ యుద్ధము వలన ఏ విధంగా చెడిపోతుందో ఆ, అన్నది ఆ, అన్నది ఉటంకించేటటువంటి ఆ, శ్లోకాలు. అది కానీ మనం ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే తర్వాత తెలుస్తుంది అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడికి కూడా శ్రీకృష్ణుడు పోడు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. చదువుదాం ఇంకొకసారి శ్లోకాలు రెండు కూడా. యద్యప్యేతేన పశ్యంతి యద్యప్యేతేన పశ్యంతి లోభోపహతచేతసః లోభోపహతచేతసః కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ప్రపశ్యద్భిర్జనార్దన.
40వ శ్లోకం చదువుదాం ఒకసారి. కులక్షయే ప్రణశ్యంతి కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. అధర్మోభిభవత్యుత. సో ఇంకా అదే కులక్షయము అనేటటువంటి ఆ ఆస్పెక్ట్ ని ఆ ఆ కష్టాన్ని ఆ అర్జునుడు ఇంకొంచెం విశదీకరిస్తున్నాడు. కులక్షయే ప్రణశ్యంతి సనాతనాః కులధర్మాః. కులము నశించగా సనాతనమైనటువంటి కులధర్మాలు నశిస్తాయి. అంటే ఇప్పుడు ధర్మములు అంటే ఆచారాలు అనుకోండి. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ధర్మములు అంటే ఆచారములు. అంటే కొన్ని సనాతనాః అంటే ప్రతి కులములోనూ కూడా ప్రతి వంశములోనూ కూడా వారి వారి పూర్వీకుల నుంచి ఎన్నో జనరేషన్స్ గా ఎన్నో సంవత్సరాలుగా పాటించే పద్ధతులు ఉంటాయి. అవన్నీ కూడా నశించిపోతాయి అంటున్నాడు. సో అంటే ధర్మములు వైయక్తికము ఉంటాయి, కులధర్మాలు ఉంటాయి, సామాజిక ధర్మాలు ఉంటాయి. అంటే ఈ మూడిట్లోనూ కాన్ఫ్లిక్ట్ లేకుండా పాటిస్తూ ఉండాలి జనాలు. వైయక్తికము కులధర్మము తర్వాత సామాజిక ధర్మము. సో సామాజిక ధర్మానికి ఎక్కడా కూడా ఉల్లంఘన లేకుండా కులధర్మాలు పాటిస్తూ ఉండాలి. అదే విధంగా కులధర్మాలు ఉల్లంఘించకుండా వైయక్తిక ధర్మాలు పాటిస్తూ ఉండాలి. అలా చేస్తూ సమాజంలో కొన్ని మంచి ప్రాక్టీసెస్, కొన్ని మంచి ఆచరణలు తరాలుగా ముందుకు సాగుతూ ఉంటాయి. అటువంటివి అన్ని నశించిపోతాయి. సనాతనాః కులధర్మాః కులక్షయే ప్రణశ్యంతి. కులములు నశించగా ఇవన్నీ నశించిపోతాయి. అంటే వీటిల్లో చాలా తేడాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కులధర్మాలు అంటే ఎలా ఉంటాయంటే పెళ్లి గురించి తీసుకుందాం అనుకోండి. ఇండియన్ కాంటెక్స్ట్ లో పెళ్లి ముహూర్తం ఏమిటి అన్నది చూస్తే మనము చాలా చోట్ల చాలా డిఫరెన్సెస్ చూస్తాం. కొన్ని చోట్ల జీలకర్ర బెల్లం, సౌత్ ఇండియాలో ప్రైమర్లీ, ఇక్కడ ఆంధ్రాలో జీలకర్ర బెల్లం ముహూర్తం. ఇంకొన్ని చోట్ల నార్త్ ఇండియాకి వెళ్తే మంగళసూత్రం ముహూర్తం. కొన్ని చోట్ల వాళ్ళు దండలు మార్చుకోవడం ముహూర్తం. కొన్ని చోట్ల ఒకళ్ళకొకళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం ముహూర్తం. రామాయణానికి వెళ్తే పాణిగ్రహణము ముహూర్తం టైంకి జనక మహారాజు సీతమ్మ వారి చేయి తీసుకెళ్లి రాముని చేతిలో అందజేస్తాడు. పాణిగ్రహణ పాణిన అని, అది ముహూర్తం అక్కడ. సో ఆ విధంగా ఏ ఏ వంశమును బట్టి వాళ్ళు ఆచరించే కొన్ని పద్ధతులు ఉంటాయి. అవన్నీ కూడా నశించిపోతాయి కదా అంటాడు. సో అంతేకాకుండా ఇంకేమవుతుంది, ధర్మే నష్టే. ఆ కులధర్మములు నశించినప్పుడు ఏమవుతుంది, కులం కృత్స్నం అధర్మ అభిభవత్. కులమంతా కూడా పూర్తిగా, కృత్స్నం కులం మొత్తం కులమంతా కూడా అధర్మ అభిభవత్ ఉత అభిభవతి ప్లస్ అభిభవత్యుత. ఉత అంటే తప్పకుండా అని కదా. ఉత అనేది అవ్యయం, తప్పకుండా అంటే గ్యారంటీడ్ గా, ఖచ్చితముగా. కులధర్మములు నశిస్తే ఖచ్చితముగా మొత్తము కులము, కృత్స్నం కులం అధర్మ అభిభవతి. అధర్మమే నిండిపోతుంది కదా. కులమును అధర్మము అణిచివేస్తుంది కదా. ధర్మము నశించగా అధర్మము, ఈ ధర్మాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని మంచి ప్రాక్టీసెస్ అలాగా జనరేషన్స్ తరబడి వస్తూ ఉంటే ఆ కులం నిలబడుతుంది. లేకపోతే ఏమవుతుందంటే అధర్మము పెరిగిపోయి ఆ కులమునే నశింపచేస్తుంది. సో అధర్మం పెరిగిపోకుండా ఉండాలి అంటే ఈ కులధర్మాలు నిలబడాలి. కానీ మనం చేస్తున్నటువంటి యుద్ధం వల్ల కులములే నశించిపోతాయి కదా. కులములు నశించిపోతే ఈ కులధర్మాలు ఉండవు, ఇంకా సామాజిక వ్యవస్థలో ధర్మమే మిగిలి ఉండదు కదా అని శ్రీకృష్ణునికి ఆయన సామాజికమైనటువంటి ఇబ్బందుల గురించి లిస్ట్ చెప్తున్నాడు. చదువుదాం శ్లోకం ఒకసారి. కులక్షయే ప్రణశ్యంతి
కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. నెక్స్ట్ చదువు 41. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాషు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. అయితే అధర్మము ఆ, ఆ, అధర్మము చేత కులములు ఆ కులధర్మములన్నీ నశింపబడపోగా ఏం జరుగుతుంది? కులస్త్రియ ప్రదుష్యంతి అధర్మ అభిభవాత్. అధర్మము ఆ, ధర్మాన్ని ఆ, అణిచివేయడం వల్ల అది అధర్మము పెరిగిపోగా ఆ, హే కృష్ణ కులస్త్రియ ప్రదుష్యంతి, కులస్త్రీలు చెడిపోతారు. అంటే ఆ, ఏమవుతుందంటే మేల్ వర్సెస్ ఫీమేల్ యొక్క ఆ రేషియో డిస్టర్బ్ అయిపోతుంది యుద్ధం వల్ల. అది పాయింట్ అక్కడ. ఎందుకంటే మగవాళ్ళందరూ ఆ, యుద్ధంలో చనిపోగా ఆ ఆ ఆ కులంలో ఉండేటటువంటి ఆ, ఆ, మగవాళ్ళందరూ చనిపోతారు. పైగా ఆ నెగ్గినటువంటి సైన్యం యొక్క ఆ, వాళ్ళందరూ కూడా స్త్రీల మీద అగత్యాలు చేస్తారు. సో అది చాలా కామన్ గా జరిగేటటువంటి ప్రాబ్లం యుద్ధంలో. సో ఈ ఇటువంటి ఇటువంటి ఇబ్బందుల వలన కుల స్త్రీలు చెడిపోతారు. ఆ, ఓ వార్ష్ణేయ, ఓ కృష్ణ, స్త్రీషు దుష్టాసు, ఈ విధముగా కుల స్త్రీలు చెడిపోగా వర్ణసంకర జాయతే, వర్ణసంకరము కలుగును. ఆ, ఈ ఈ ఒక వర్ణక్రమము అనేది ఏదైతే ఏర్పడి ఉంటుందో ఒక సమాజంలో, ఒక సమాజము స్టేబుల్ గా నడవడానికి ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ ఆ, వర్ణము యొక్క ఈక్విలిబ్రియం చాలా ఇంపార్టెంట్. అంటే ఆ 4 రకాల పనులు చేసేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు, అడ్మినిస్టర్ చేసేవాళ్ళు, ఆ, వ్య- ఆ, దాన్ని ఏమంటారు, డబ్బు సంపాదించి పెట్టేవాళ్ళు, చెప్పిన పని చేసేవాళ్ళు, ఆ 4 రకాల కేటగిరీస్, ఆ ఆ నాలుగిటిని వర్ణాలు అంటారు. ఆ 4 వర్ణాల ఆ, ఒక క్రమము ఏర్పడి ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక సమాజంలో. అటువంటి ఆ వర్ణముల యొక్క ఆ, దాన్ని ఏమంటారు, ఆ క్రమము చెడిపోతుంది కదా, ఆ వర్ణ సంకరము జరుగుతుంది. అంటే ఒక వర్ణం వాళ్ళు ఇంకో వర్ణం వాళ్ళు పెళ్లి చేసుకుని ఆ పుట్టే వాళ్ళు ఏ వర్ణాలకు చెందిన వాళ్ళు, ఇట్స్ ఇటువంటి సోషల్ అండ్ కులమునకు చెందినటువంటి ఇబ్బందులన్నీ కలుగుతాయి అని అర్జునుడు తెలియజేస్తున్నాడు. చదువుదాం శ్లోకము. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాషు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. 42వ చదువుదాము. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. సో ఆయన ఆ ఆ థాట్ ప్రాసెస్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఆ, కులము నశించిపోతుంది, కుల ధర్మాలు నశించిపోతాయి, ఆడవాళ్ల మీద అగాత్యాలు జరుగుతాయి, దానివల్ల ఆ, కుల స్త్రీలు చెడిపోతారు, దానివల్ల వర్ణ సంకరము జరుగుతుంది. వర్ణ సంకరం జరిగితే ఏమి జరుగుతుంది అన్నది ఆ ఒకటి ఒకటి ఆయన ఆ, ఒక లాజికల్ సీక్వెన్స్ లో చెప్పుకుంటూ వస్తున్నాడు. సంకరః నరకా నరకాయ ఏవ. ఉమ్, సంకరము, ఈ వర్ణ సంకరము నరకానికి దారితీస్తుంది. ఉమ్, ఎందుకు? ఎవరికి? కులఘ్నానాం కులస్య చ.
ఆ, ఈ కులము చెడిపోగా ఉన్నటువంటి కులముల వారికి నరకమే దారి అవుతుంది కదా. ఈ వర్ణ సంకరము జరిగినటువంటి కులాలలో వాళ్ళందరికీ కూడా నరకం, వాళ్ళందరికీ నరకము, ఆ, నరకమే ఫలిస్తుంది అంటున్నాడు. ఎందుకు ఎందుకు నరకానికి వెళ్తారు వాళ్ళందరూ? ఎందుకంటే ఆ కులము యొక్క పితరులు పితరహ పతంతి, ఏషాం పితరహ పతంతి. ఈ వర్ణ సంకరము జరిగినటువంటి కులముల యొక్క పితరులు అంటే యాన్సిస్టర్స్, పూర్వీకులు, పతంతి, వాళ్ళు ఆ ఆ, ఆ, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు. ఎందుకు ఇబ్బంది పడతారు? లుప్త పిండోదక క్రియా. ఎందుకంటే శార్ధము పెట్టేవాళ్ళు లేక, ఉమ్, పిండ ఉదక క్రియాలు అంటే శార్ధాలు పెట్టేవాళ్ళు లేక, ఆ వెళ్ళిపోయినటువంటి పూర్వీకులకు చేయవలసినటువంటి కర్మలు చేసేవాళ్ళు లేక, ఆ వాళ్ళు ఇబ్బంది పడి, దాని కారణంగా ఈ వర్ణ సంకరము జరిగినటువంటి కులములో వారందరూ కూడా నరకమును పొందుతారు కదా అని ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ లేవతీస్తున్నాడు. మనం యుద్ధం చేయటం వల్ల ఈ కులక్షయము అనేటటువంటి దోషము జరిగి, వర్ణ సంకరము జరిగి, ఆ కులంలో ఆ సమాజంలో ఉన్నవారందరికీ కూడా నరకమే, అధర్మము పెరిగిపోయి, కులక్షయము జరిగి, వర్ణ సంకరము జరిగి, దాని కారణంగా అందరికీ నరకమే ప్రాప్తిస్తుంది కదా. ఇటువంటి యుద్ధము మనం ఎందుకు చేయాలి? ఒకవేళ ఇదంతా ఆ దుర్యోధనాదులకి కనిపించకపోయినా, ఎందుకంటే వాళ్ళ మనస్సు లోభము చేత అపహరించబడి ఉన్నది. నా మనస్సు అయితే లోభము చేత అపహరించబడి లేదు. సో నాకు ఈ దోషములన్నీ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో అయితే నేను ఎందుకు ఈ యుద్ధం చేయాలి? మనం ఎందుకు? నీకు కనిపించట్లేదా ఈ దోషాలన్నీ? నువ్వు మాత్రం యుద్ధం చేయమని ఎందుకు ఆ, చెప్తున్నావు అని ఆ, శ్రీకృష్ణునితో ఆయన ఆ ఆ- ఆ చక్కని సోషల్ ఆర్గ్యుమెంట్ ని లేవనెత్తున్నాడు. చదువుదాం శ్లోకము. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. సో ఇక్కడతో ఆపి ఒకసారి రెండు వాక్యాల భాష్యాన్ని ముందుకు నడుపుదాం. వస్తుంది. వచ్చి ఈ పారాగ్రాఫ్ చదువుతున్నాం. లాస్ట్ బట్ సెకండ్ పారాగ్రాఫ్ సంబంధ భాష ఇంట్రొడక్షన్ లో ఈ పారాగ్రాఫ్ ఆల్మోస్ట్ చదివాం పూర్తిగా. ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. అభ్యుదయార్థోపి యః ప్రవృత్తి లక్షణ ధర్మ వర్ణాశ్రమాంశ్చ ఉద్దిశ్య విహిత దేవాదిస్థాన ప్రాప్తి హేతురపి సన్ ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమాన సత్వశుద్ధయే భవతి ఫలాపి సంతిరహిత. సో అయితే ప్రవృత్తి లక్షణము, నివృత్తి లక్షణము అని రెండు ఆ, లక్షణములు కలిగినటువంటి ధర్మము, రెండు విధములుగా ఉన్నది ధర్మము. అయితే కానీ గీతాశాస్త్రం యొక్క ప్రయోజనము నిశ్రేయసము అంటే మోక్షము, అంటే దుఃఖం యొక్క పరిపూర్ణమైన నివృత్తి. మరి ప్రవృత్తి లక్షణమైన ధర్మము ఏ విధముగా మోక్షమునకు తోడ్పడుతుంది అంటే చెప్తున్నారు. యాక్చువల్లీ ప్రవృత్తి లక్షణము యొక్క ప్రయోజనము ఆ నిశ్రేయసము కాదు. మామూలుగా చేస్తే ప్రవృత్తి లక్షణము ఒక ఒక ప్రయోజనము ఆ దేవాదిస్థాన ప్రాప్తి హేతురపి సన్ అంటున్నారు. అంటే ఆ బాగా పుణ్యము కూడబెట్టుకుంటే, మంచి ధర్మముగా పుణ్యకర్మలు చేసి పుణ్యమును కూడబెట్టుకుంటే స్వర్గానికి వెళ్తాం. అటువంటి ఫలములను ఇస్తుంది ప్రవృత్తి లక్షణం. అయినప్పటికీ కూడా
ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమాన. ఉమ్, నేను కర్తను కాదు, ఇది ఈశ్వరుని యొక్క కర్మ, ఈశ్వరుని యొక్క కర్మ ఈశ్వరుని కొరకు చేస్తున్నాను అనేటటువంటి దృక్పథముతో చేస్తే సత్వశుద్ధయే భక్తి, అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. ఫలాభిసంధి రహిత అంటే ఈశ్వరార్పణ బుద్ధ్యా ఫలాభిసంధి రహిత అనుష్ఠీయమాన సత్వశుద్ధయే భవతి. అంటే ఫలము ప్రయోజనము అని రెండు చెప్పుకున్నాం. అంటే ఫలము ప్రయోజనము డిస్టింక్షన్ ఎలా చేయాలంటే, ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కడుతున్నాం అనుకోండి, బ్రిడ్జ్ కట్టడానికి ప్రయోజనము ఆ సమాజానికి బోల్డంత, దాన్ని ఏమంటారు, ఈజ్ ఆర్ కామర్స్ కి, జనాలు ప్రయాణం చేయడానికి దానికి కూడా చాలా ఉపయోగపడుతుంది, అది ప్రయోజనం. కట్టే ఇంజనీర్లకి వచ్చే జీతము అందులో ఫలము. సో ఆ ఫలము మీద అంత ఆసక్తి ఉండకూడదు అంటున్నారు. ఫలము మీద ఆసక్తి వదిలేసేయాలి. ఫలము మీద ఆసక్తి వదిలేసి చేస్తే అప్పుడు చేసే పని వలన సత్వశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి జరిగితే ఏమవుతుంది? శుద్ధ సత్వస్య చ జ్ఞాననిష్టాయోగ్యత ప్రాప్తి ద్వారా జ్ఞానోత్పత్తి హేతుత్వేన చ నిశ్రేయస హేతుత్వమపి ప్రతిపద్యతే. అక్కడ ఉన్నాం. సో శుద్ధ సత్వస్య అంతఃకరణ శుద్ధి కలిగుటచే కలిగిన వారికి జ్ఞాననిష్టాయోగ్యత ప్రాప్తి. జ్ఞాననిష్ట అంటే జ్ఞానము, ఇప్పుడు మనం భగవద్గీతలో నేర్చుకోబోతున్నది ఆకళింప చేసుకుందుకు. జ్ఞాననిష్ట అంటే ఆ జ్ఞానాన్ని ఆకళింప చేసుకోవడం, అది మన స్వభావం అయిపోవటం. ఎప్పుడవుతుంది? అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు అవుతుంది. అంటే అంతఃకరణ శుద్ధి అంటే ఈ ఈ ఈ వరల్డ్ ని మనం ఎక్స్పీరియన్స్ చేసే ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. ఒక పర్స్పెక్టివ్ లో, ఒక మన ఇంటర్నల్ పర్స్పెక్టివ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తాం మన జీవితంలో ప్రతిదాన్ని కూడా. అంటే ఇప్పుడు ఒక ఎర్ర కళ్ళజోడు పెట్టుకున్నాం అనుకోండి, ఎర్ర కళ్ళజోడు పెట్టుకుంటే అంతా ఎర్రగా కనిపిస్తుంది చుట్టూ. ఆ విధంగా మన పర్స్పెక్టివ్ ఏ విధంగా ఉందో ఆ చుట్టుపక్కల అంతా కూడా ఆ విధంగా కనిపిస్తుంది. ఆ పర్స్పెక్టివ్ క్లీన్ అవ్వాలి. ఆ పర్స్పెక్టివ్ క్లియర్ అయితే అంతా క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది, అంతా ఎలా తెలియాలో అలా తెలుస్తుంది. దానికి అంతఃకరణ శుద్ధి అంటారు. సో శుద్ధ సత్వస్య చ జ్ఞాననిష్టాయోగ్యత ప్రాప్తి. అయితే జ్ఞాననిష్టాయోగ్యత ప్రాప్తి అయితే ఏమవుతుంది? ప్రాప్తి ద్వారేణ జ్ఞానోత్పత్తి హేతుత్వం. జ్ఞాననిష్ట ప్రాప్తి ద్వారేణ జ్ఞానోత్పత్తి. ఆ జ్ఞానము మనము ఆకళింప చేసుకుని మనమే జ్ఞానం యొక్క స్వరూపం అయిపోతాం. అంటే ఇప్పుడు గురుదేవులాగా లివింగ్ వాకింగ్ నాలెడ్జ్ ఆ విధంగా అవ్వగలుగుతాము. అప్పుడు మోక్షం, అదే మోక్షం. సో ఆ విధముగా ప్రవృత్తి లక్షణము ఒరిజినల్ గా మోక్షము గురించి చెప్పబడినది కాకపోయినా, ప్రవృత్తి లక్షణము ఆయా కర్మలు, ఆ కర్మల యొక్క ఫలములు, ఆయా కర్మల యొక్క ఫలములను మనము సాధించడానికి చెప్పబడినది అయినప్పటికీ కూడా ఈశ్వరార్పణ బుద్ధ్య అంటే ఈ పని నాది కాదు, ఈ పని ఈశ్వరుని పని. ఈశ్వరుని పని నేను నిమిత్త మాత్రుడనై చేస్తున్నాను. నిమిత్త మాత్రుడు అంటే ఆల్ సర్కమ్స్టాన్సెస్ పుట్ టుగెదర్ ఈ పని నేను చేయుటకు ఈ రోజు నా ముందు ఉన్నది చేస్తాను. ఆ విధంగా ఈశ్వరార్పణ బుద్ధ్య అనుష్ఠీయమాన, అదే అసలైనటువంటి దాన్నే భక్తి అని కూడా అంటారు. దాన్నే అలాగే డిఫైన్ చేస్తాడు ఇక్కడ శ్రీకృష్ణుడు భక్తిని. మనం ముందుకెళ్తే భగవంతుని యొక్క పని భగవంతుని కొరకు చేస్తున్నాను, అది భక్తి. సో అందుకని ఈశ్వరార్పణ బుద్ధి, ఆ బుద్ధితో ఫలాభిసంధి రహితగా, ఫలము మీద ఆసక్తి ఉండకూడదు. రెండు ప్రీ కండిషన్స్. ఫలాభిసంధి రహిత ఈశ్వరార్పణ బుద్ధ్య అనుష్ఠీయమాన సత్వశుద్ధయే భవతి, అదొకటి. అయితే అంతఃకరణ శుద్ధి వలన జ్ఞాననిష్టకి యోగ్యత, జ్ఞాననిష్టి వలన జ్ఞానోత్పత్తి, తద్వారా మోక్షము. ఆ విధంగా ప్రవృత్తి లక్షణము కూడా మోక్షణమునకు సాధన అవుతున్నది. ఎప్పుడు? ఫలాభిసంధి రహిత ఈశ్వరార్పణ బుద్ధియా అనుష్ఠీయమాన. గుర్తుంచుకో, చాలా విలక్షణమైనటువంటి ప్రతిపాదన. మిగిలిన ఆచార్యులు ఎవరు కూడా ఈ విధంగా దీన్ని ప్రతిపాదించలేదు. వస్తుంది మనం 2:11 దగ్గర రామానుజాచార్యుల వారి
ఈ ఆర్గ్యుమెంట్ కి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చూస్తాము. కానీ మిగిలిన ఆచార్యులు ఎవరు కూడా ఈ విధంగా ఆ, ప్రతిపాదించలేదు. చాలా విలక్షణమైనటువంటి చాలా ఇన్స్పైరింగ్ ప్రతిపాదన. ప్రతి పని కూడా భగవంతుని యొక్క పని, భగవంతుని కొరకు చేస్తున్నాను అని అని చేయవలెను. ఏ పనైనా సరే, అది అది పర్సనల్ అవ్వచ్చు, అఫీషియల్ అవ్వచ్చు, రిచువలిస్టిక్ అవ్వచ్చు, స్పిరిచువల్ అవ్వచ్చు, రిలీజియస్ అవ్వచ్చు. ఏది చేసినా కూడా అది నాది కాదు, అది భగవంతుని పని, భగవంతుని కొరకు చేస్తున్నాను అని అని చేయుట. అది చాలా విలక్షణమైనటువంటి ప్రతిపాదన. నెక్స్ట్ చదువుతాము. తథాచ ఇమమేవ అర్థం అభిసంధాయ వక్ష్యతి బ్రహ్మణ్యాధాయ కర్మాణి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. అందుకనే ఇదే విషయము భగవంతుడు ముందు రానున్న అధ్యాయాలలో చెప్పబోతున్నాడు. ఈ విషయ ఇమమేవ అర్థం అభిసంధాయ వక్ష్యతి. ఇదే అర్థమును, ఇదే మెసేజ్ని, అంటే ఏంటి, ప్రతి పని కూడా ఈశ్వరార్పణ బుద్ధ్య ఫలాభిసంధి రహిత చేయాలి. అంటే ఫలము మీద ఆసక్తి లేకుండా వదిలేసి ఈశ్వరార్పణ బుద్ధిగా చేయాలి అనే మెసేజ్ని, చాలా ఇంపార్టెంట్ మెసేజ్ భగవద్గీతలో. 1 లైన్ లో సమ్మరైజ్ చేయాలంటే మెసేజ్ అది. ఈ మెసేజ్ నే దృష్టిలో పెట్టుకుని 5వ చాప్టర్ లో 2 మంచి శ్లోకాలు ఉన్నాయి. బ్రహ్మణ్యాదాయ కర్మాణి, బ్రహ్మయందు కర్మలు ఉంచి చేయమంటున్నాడు. అంటే ప్రతి కర్మ కూడా ఆ భగవంతునిదే అనుకుని చేయాలి కర్మలు అని వస్తుంది శ్లోకం ఒకటి. అలాగే యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. యోగులు కర్మలు సంగం త్యక్త్వా అంటే ఫలము మీద ఆసక్తి వదిలేసి చేస్తారు. ఎందుకు చేస్తారు? ఆత్మశుద్ధయే అంటే అంతఃకరణ శుద్ధి కొరకు ఫలము మీద ఆసక్తి వదిలేసి చేస్తారు అని అని ముందు రానున్న 5వ చాప్టర్లో చెప్పబోతున్నాడు. ఇదే మెసేజ్ని, అంటే ప్రతి పని కూడా ఫలాభిసంధి రహిత ఈశ్వరార్పణ బుద్ధిగా చేయాలి అనే ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని దృష్టిలో పెట్టుకుని శ్రీకృష్ణుడు కొంచెం ముందుకెళ్ళాక ఈ శ్లోకాలు చెప్పబోతున్నాడు అని శంకర్లు అంటున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ మొదలు పెడదాం. ఇది లాస్ట్ పారాగ్రాఫ్ ఇంట్రడక్టరీ సంబంధ భాష్యంలో. ఇమం ద్విప్రకారం ధర్మం నిశ్రేయస ప్రయోజనం పరమార్థతత్వంచ వాసుదేవాఖ్యం పరం బ్రహ్మ అభిధేయభూతం విశేషతః అభివ్యంజయత్ విశిష్ట ప్రయోజన సంబంధాభిధేయవత్ గీతాశాస్త్రం. సో ఇది ఒక ట్రెడిషనల్ కంక్లూషన్ ఆఫ్ ఇంట్రడక్షన్. సంస్కృతం శాస్త్రాల్లో చాలా వాటిల్లో కనిపిస్తుంది. సంబంధ చతుష్టయము అంటారు. అంటే ఈ శాస్త్రము యొక్క ప్రయోజనం ఏమిటి? ఫస్ట్ క్వశ్చన్. ఈ శాస్త్రము యొక్క విషయం ఏమిటి? సెకండ్ క్వశ్చన్. విషయానికి ప్రయోజనానికి సంబంధం ఏమిటి? థర్డ్, హౌ డస్ ద టాపిక్ డిస్కస్డ్ లీడ్ టు ద ప్రయోజన? థర్డ్. ఫోర్త్, దీనికి అధికారి ఎవడు? 4 విషయాలు. ఈ 4 విషయాల్ని చర్చించే ఇంట్రడక్షన్ ని సంబంధ చతుష్టయము అంటారు. సో సంస్కృతంలో మీరు ఏ శాస్త్ర గ్రంథము తీసినా కూడా ఈ సంబంధ చతుష్టయం మొదట్లో ఉంటుంది. అంటే ఏంటి? ఈ శాస్త్రం యొక్క ప్రయోజనం ఏమి, ఈ శాస్త్రములో విషయం టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఏమిటి, ఈ టాపిక్ ఆఫ్ డిస్కషన్ కి ప్రయోజనానికి లింక్ ఏమిటి, హౌ డస్ ద టాపిక్ ఆఫ్ డిస్కషన్, టాపిక్స్ బీయింగ్ డిస్కస్డ్ లీడ్ టు ప్రయోజన, అండ్ హూ ఈజ్ ఇట్ మెంట్ ఫర్, దీనికి అధికారి అంటే క్వాలిఫికేషన్
క్వాలిఫికే ఎవరి గురించి ఉద్దేశించి చెప్పబడుతున్నది అని దీన్ని సంబంధ చతుష్టయము అంటారు. ఈ సంబంధ చతుష్టయాన్ని ఫైనలీ సమరైజ్ చేస్తున్నారు, ఆ వాక్యంలో సమరైజ్ చేశారు దాన్ని. సో ఇమం ద్విప్రకారం ధర్మం, ఇది రెండు ప్రకార ధర్మమును చెప్తున్నది గీతలో. అయితే ఈ ఏమిటి నిశ్రేయస ప్రయోజనం అయితే మోక్షం. గీతాశాస్త్రం యొక్క ప్రయోజనము మోక్షము అంటే అన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. మోక్షము అంటే దుఃఖము యొక్క కంప్లీట్ నివృత్తి, దుఃఖము లేక జీవించగలుగుట, కించిత్తు కూడా దుఃఖము లేకుండా జీవించగలుగుట, అది నిశ్రేయసం. దానికి విషయం ఏంటి? చర్చిస్తున్న విషయం మొదట్లో చెప్పుకున్నాం, భగవద్గీత డెఫినేషన్ లో చెప్పుకున్నాం. విషయము భగవంతుడు, పరమార్థతత్వం, వాసుదేవాఖ్యం, పరం బ్రహ్మ, అభిధేయం తం. దీనికి అభిధేయము అంటే విషయము, టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇస్ పరమార్థతత్వము. దానికే వాసుదేవుడు అని కూడా పేరు అంటున్నారు. వాసుదేవుడు అని పేరు కలిగినటువంటి పరమార్థతత్వమైనటువంటి పరబ్రహ్మ ఈ ఈ గీతాశాస్త్రానికి టాపిక్. అంటే ఈశ్వరుడు, అందులోనే ఈశ్వరుడే జీవుడు, జగత్తు. ఆ ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనే దాని గురించే తిరుగుతూ ఉంటుంది డిస్కషన్ అంతా కూడా. ఈశ్వరుడు అనగానేమి, జీవుడు అనగానేమి, జగత్ అనగానేమి, ఈ మూడు వేరువేరా? ఈ మూడు వేరువేరు కాదని ప్రతిపాదన. అందుకని గీతాశాస్త్రం యొక్క విషయము ఈశ్వరుడు ఆర్ పరమాత్మ. ఆ పరమాత్మను అర్థం చేసుకుంటే ఆ ప్రవృత్తి లక్షణము, నివృత్తి లక్షణము, ప్రవృత్తి లక్షణంలో ఈశ్వరార్పణ బుద్ధిగా చేయుట అనేది జరుగుతుంది. ఉన్నది అంతాయు పరమాత్మయే అని తెలిసినప్పుడు ప్రతి పని ఈశ్వరార్పణ బుద్ధిగా చేయుట న్యాచురల్ అయిపోతుంది. నేనంటూ ఇప్పుడు కోరిక ఎప్పుడు వస్తుందండి? కర్మలో ఒక కర్మ చేస్తున్నప్పుడు కామం ఎప్పుడు వస్తుంది? కోరిక ఎప్పుడు ఉంటుంది? నేను ఒక లిమిటెడ్ ఇండివిజువల్ని, నా దగ్గర నాకు కావాల్సింది అంత లేదు, నాకు కావాల్సింది ఇంకొంచెం ఉంది. అది నాకు అయి ఉండొచ్చు, నా ఫ్యామిలీకి అయి ఉండొచ్చు, నా పిల్లలకి అయి ఉండొచ్చు, వేరే దానికి అయి ఉండొచ్చు. నాకు కావాల్సింది ఇంకొంచెం కావాలి, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్పిరిచువల్, మెటీరియలిస్టిక్, అది నేను సంపాదించుకోవాలి అనుకుంటేనే కదా కామం పుడుతుంది. ఉన్నది భగవంతుడే, రెండోది లేదు, అంతయు ఆ పరమాత్మ యొక్క స్వరూపమే, రెండవది లేనే లేదు అని మీరు డిసైడ్ అయి కూర్చున్నారనుకోండి, కామానికి చోటు ఉండదు లైఫ్ లో. కామానికి చోటు లేనప్పుడు ప్రతి పని కూడా ఈశ్వరార్పణ బుద్ధిగా చేయుట చాలా న్యాచురల్ అయిపోతుంది. అది పరమాత్మ అనే టాపిక్ ఆఫ్ డిస్కషన్ కి నిశ్రేయసమునకు కనెక్షన్. అంతయు పరమాత్మయే అని గ్రహించినప్పుడు ప్రతి పని ఈశ్వరార్పణ బుద్ధిగా ఫలాభిసంధిరహిత చాలా న్యాచురల్ గా, ఎఫర్ట్లెస్ గా చేయగలుగుతాం. మనం అసలు ఫలము మీద ఆసక్తి అనే క్వశ్చనే రాదు. సో అది అంటే తల్లి ప్రేమ బెస్ట్ ఎగ్జాంపుల్. తల్లి పిల్లలని పోషించే దాంట్లో ఫలము యొక్క క్వశ్చన్ రాదు, ప్రయోజనం వేరు. వీడు పిల్లలు రేపు పొద్దున్న పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు ఏదో మంచి చదువుకోవాలి, అది ప్రయోజనం. కానీ అందులో ఆమెకి ఫలము మీద ఎక్కడ ఆమెకి ఆసక్తి యొక్క క్వశ్చనే ఉండదు. ఆ విధంగా న్యాచురల్ గా కూడా మనము ఈశ్వరార్పణ బుద్ధిగా చేయగలుగుతాము. అది కనెక్షన్, పరమాత్మ అనే టాపిక్ కి నిశ్రేయసం అనే ప్రయోజనానికి కనెక్షన్. ఇటువంటి విశేషత అభివ్యంజయత్ విశిష్ట ప్రయోజన సంబంధాభిధేయవత్. ఇటువంటి కనెక్షన్ ఉన్నటువంటి విశిష్ట ప్రయోజన సంబంధము, ప్రయోజనానికి చెప్పబోయే టాపిక్ కి అధికారికి ఉన్నటువంటి కనెక్షన్ ని విశదీకరించే గీతాశాస్త్రము విదేశీ. మరి అధికారి ఎవరు అంటే, ఎవరు అయితే ముముక్షువులో వాళ్ళు అధికారులు. నేను జీవితంలో అనుభవించే స్ట్రెస్ కి నా ఆలోచనే కారణము, అంతేనే కానీ బయట ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ కాదు. నా ఆలోచనని నేను ఫిక్స్ చేసుకుని నేను స్ట్రెస్ లేకుండా, దుఃఖం లేకుండా ఉంటాను అనుకున్నవాడు గీతాశాస్త్రానికి అధికారి. అంతేనే కానీ నా స్ట్రెస్ కి కారణములు ఎక్స్టర్నల్ గా ఆఫీస్లో, ఫ్యామిలీలో, సిచ్యువేషన్స్ లో, వరల్డ్ లో ఉన్నాయి.
నేను మ్, ఈ ఈ కష్టాలన్నీ ఎవరో అనుగ్రహించి తీసేస్తారు అనుకుంటే గీతాశాస్త్రంతో పని ఉండదు. ఆ గీతాశాస్త్రం అటువంటి వాటికి ఏం చెప్పదు అసలు. నా దానికి అధికారి ఎవరు? నా నాకు జీవితంలో ఉన్న ఒత్తిడికి, నాకు జీవితంలో ఉన్న దుఃఖానికి కారణము, నా జీవితంలో ఉన్న అసంతృప్తి ఉంటే ఆ అసంతృప్తికి కారణము నా ఆలోచన. నేను సరిగ్గా ఈ జగత్తు ఏమిటో తెలుసుకోవట్లేదు. ఈ ఈశ్వరుడు, జగత్తు, నేను అన్నది ఏమిటో తెలుసుకోవట్లేదు. నేను సరిగ్గా ఆలోచించి నేను తెలుసుకుని జీవితాన్ని నడుపుకుంటాను. తద్వారా నేను ఒత్తిడి లేకుండా, దుఃఖము లేకుండా జీవించగలుగుతాను అని ఆ ఎజంప్షన్ ని మీరు ఒప్పుకున్నారనుకోండి, ఎస్, దిస్ సీమ్స్ పాసిబుల్, అప్పుడు గీతాశాస్త్రము ఆమ్, చాలా విలువైనటువంటి ఆ, ఆ, శాస్త్రం. అది ఆ, అది గీతాశాస్త్రం యొక్క సంబంధ చతుష్టయము. ఆఖరి వాక్యం కూడా చదివేద్దాము ఇంకొక 2 నిమిషాలు. యతః తవర్తే విజ్ఞాతే సమస్త పురుషార్థ సిద్ధి ఇత్యతః తద్వివరణే యత్నః క్రియతే మయా. సో తవర్తే విజ్ఞాతే సమస్త పురుషార్థ సిద్ధి. ఈ ఈ చెప్పినటువంటి అర్థాన్ని మనము ఆకళింప చేసుకోగలుగుతాం. అంటే విజ్ఞాతే అంటే అది ఆకళింపు చేసుకోవడం. ఇక్కడ చెప్తున్న దాన్ని ఆకళింప చేసుకుంటే సమస్త పురుషార్థ సిద్ధి. సో నిశ్రేయసము అంటే దాన్ని మించినటువంటి పురుషార్థం లేదని అర్థం. నిశ్రేయస అంటే దానిని మించినటువంటి శ్రేయస్సు లేదు. అంటే సమస్త దుఃఖము తొలగిపోవుట అనే దానిని మించినటువంటి ఆ, శ్రేయస్ ఏమీ ఉండదు ఈ ప్రపంచం. సో సమస్త పురుషార్థ సిద్ధి ఎలాగా తదర్థే విజ్ఞాతే. గీతాశాస్త్రంలో చెప్పిన విషయమును ఆకళింప చేసుకుంటే సమస్త పురుషార్థ సిద్ధి. అందుకని ఇత్యతః తద్వివరణే ఆ ఆ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని అర్థాన్ని బాగా ఆకళింపు చేసుకుంటే సమస్త పురుషార్థ సిద్ధి కలుగుతుందనే విషయాన్ని మనసులో పెట్టుకుని తద్వివరణే ఈ గీతాశాస్త్రమును వివరించుటలో యత్నః క్రియతే మయా. నేను ప్రయత్నము చేయుచున్నాను. ఇక్కడతో శంకర్లు చెప్పినటువంటి ఉపక్రమణిక ఆర్ సంబంధ భాష్యము అంటారు. సంబంధ భాష్యము సమాప్తము. చాలా మంచి విలువైనటువంటి ఇంట్రడక్షన్. ఒక గీతాశాస్త్రం యొక్క ఒక బర్డ్స్ ఐ వ్యూ ని ప్రొవైడ్ చేసేటటువంటి ఆ, ఆ, ఒక 4 పారాగ్రాఫ్లలోనో 5 పారాగ్రాఫ్లలోనో చక్కగా దాన్ని, అంటే ఒక పేజీలో వస్తుంది. మీరు సంస్కృతం అంతా రాస్తే కరెక్ట్ గా ఒక పేజీలో ఆయన మొత్తము గీతాశాస్త్రం యొక్క టాపిక్, దాని ప్రయోజనము, ఆ టాపిక్ కి ప్రయోజనానికి ఎటువంటి కనెక్షన్ చక్కగా ఆయన 4-5 పారాగ్రాఫుల్లో చెప్పినటువంటి విషయము చాలా హైలీ అక్లెయిమ్డ్, చాలా రెస్పెక్టెడ్ ఇంట్రడక్షన్ గీతాశాస్త్రానికి ఇది. సో మనము మెల్లగా దాన్ని ఆ, అర్థం చేసుకోగలిగాము అనుకుంటున్నాను. నాకు 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 తెలిసినంత వరకు నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఓకే, ఇంకా మళ్ళీ ఇది అయిన తర్వాత మనకి ఆ అశోచ్య నన్వశోచస్తం వచ్చేదాకా భాష్యం ఏమి ఉండదు. ఆ నెక్స్ట్ శ్లోకాలు కొంచెం మనం గబగబా చదివేసుకోవచ్చు. తర్వాత శంకర్లు మళ్ళీ చక్కని ఇంట్రడక్షన్ ఉంటుంది. అసలు అశోచ్య నన్వశోచస్తంతో ఇన్స్ట్రక్షన్ ఎందుకు మొదలవుతున్నది అన్నది ఉంటుంది. అది అక్కడికి వచ్చినప్పుడు చూద్దాం. ఇక్కడతో ఆపేద్దాం ఈ రోజుకి. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.